ఈ వీడియోలో మనం ఐపీఓ ఎలా తీసుకోవాలో జీరోధాలో అనేది తెలుసుకుందాము. సో ఈ ఐపీఓ అంటే ఏంటి? ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో ఏదైనా కంపెనీ, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ టైం పబ్లిక్ కోసము వాళ్ళు షేర్స్ అమ్ముతుంటే కనుక దాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. సో మునుపు ఏంటంటే మనం బ్యాంక్స్కి వెళ్ళి కానీ లేదా స్టాక్ బ్రోకర్స్ దగ్గర కానీ ఈ ఐపీఓ అప్లై చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మనం సులువుగా ఆన్లైన్ పద్ధతిలో ఈ జీరోధా యాప్లో కూడా మీరేంటంటే ఈ ఐపీఓస్ ఏవైనా వాళ్ళు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అనేవి ఆ కంపెనీస్ వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు మనం జీరోధా యాప్ నుంచి కూడా డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికోసం మీ దగ్గర జీరోధా అకౌంట్ అయితే ఉండాలి. సో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చాలా సింపుల్ స్టెప్స్తో అయితే ఐపీఓకి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా జీరోధాలో అకౌంట్ ఓపెన్ చేయలేదంటే కనుక ఆ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేసి ఉంటుంది. సో అది చూసి కూడా మీరు చాలా ఈజీగా జీరోధా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. వన్స్ మీరు జీరోధా అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కైట్ యాప్ అనేది వస్తుంది. సో ఈ కైట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మనకి కింద డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. వాచ్ లిస్ట్, ఆర్డర్స్, పోర్ట్ఫోలియో, బిడ్స్ అనేసి. ఆ తర్వాత ఇక్కడ లాస్ట్దేమో మీ ప్రొఫైల్ అనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది, మీ నంబర్ అదిను. సో ఇక్కడ మనం సింపుల్గా ఈ బిడ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళవలసి ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేద్దాము. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆప్షన్స్, ఐపీఓ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది. సో ఈ ఆప్షన్స్లో ఏమైనా గవర్నమెంట్ స్టాక్ ఆప్షన్స్ ఉంటే కనుక ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఇది ఐపీఓస్. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కూడా ఏమైనా సెక్యూరిటీస్ అనేవి బిడ్స్ ప్లేస్ చేసే ఉంటే అవి కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో మనం ఇప్పుడు ఐపీఓ చూడాలనుకుంటున్నాం కాబట్టి ఐపీఓ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాము. సో ఇక్కడ మనకి ఆన్ గోయింగ్ ఐపీఓస్ ప్లస్ ఇక్కడేమో అప్లైడ్ అనేసి 2 ఇక్కడ బటన్స్ కనిపిస్తాయి. సో ఆన్ గోయింగ్ ఐపీఓస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అప్లైడ్ అంటే మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉంటే కనుక ఆ అప్లైడ్ అనే దాంట్లోకి మీ ఐపీఓ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఆన్ గోయింగ్ లో చూస్తే కనుక మనకి అప్లై అనేసి బ్లూలో కనిపిస్తుంది కదా. సో ఇవి ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ఐపీఓస్. సో ఇక్కడ మనకి ఒక ఫస్ట్ క్రై వాళ్ళ ఐపీఓ యాక్టివ్గా ఉంది. అలాగే యూనిఈకామ్, అలాగే ఎస్థెటిక్ అనేసి ఈ 3 ఐపీఓస్ ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నాయి. సో వాటి డేట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇది 6th to 8th ఆగస్ట్. సో ఇది కూడా యూనికామ్ వాళ్ళది కూడా 6th to 8th ఆగస్ట్. అలాగే ఎస్థెటిక్ వాళ్ళది 8th to 12th ఆగస్ట్. అలాగే వాటి ప్రైసెస్ ఏమిటి అనేది కూడా, ఎంతవరకు మనకి స్టార్టింగ్ ప్రైస్ ఏమిటి, ఎంత లోపల మనం బిడ్ ప్లేస్ చేయొచ్చు అనేది కూడా మీకు ఈ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో అలాగే ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి అప్కమింగ్ ఐపీఓస్ అనేసి కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఈ అప్కమింగ్ ఐపీఓస్ ఏమేమి ఉన్నాయి, సన్లైట్ వాళ్ళ ఉంది, పాజిట్రాన్ వాళ్ళది ఉంది. సో ఇలాగ మీరు ఇక్కడ ఈ డేట్స్ చూసుకుంటే కూడా అది 12th to 14th ఆగస్ట్ దాకా వాళ్ళది ఐపీఓ అనేది ఉంది. సో ఇలాగ మనకి తెలుస్తాయి. సో నెక్స్ట్ అప్కమింగ్ ఏమిటున్నాయా అనేది కూడాను. అలాగే క్లోజ్డ్ ఐపీఓస్. సో ఇవి ఆల్రెడీ రిలీజ్ అయిన ఐపీఓస్ ఇప్పుడు క్లోజ్ అయిపోయాయి. 19th to 23rd జూలై క్లోజ్డ్. సో ఇలాగ శాన్స్టార్, ఇలాగ మనకి డిఫరెంట్గా ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ అనేది అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఉదాహరణకి మీకు ఫస్ట్ క్రై అనేది నేను ఎలా అప్లై చేయాలో చేసి చూపిస్తాను. సో దానికోసం మనం సింపుల్గా అప్లై బటన్ మీద అయితే ట్యాప్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇచ్చారు, ఇండివిజువల్ ఇన్వెస్టర్, ఎంప్లాయీ. సో మీరు ఇండివిజువల్ ఇన్వెస్టర్ అయితే కనుక ఇండివిజువల్ సెలెక్ట్ చేయాలి. అదే కనుక ఆ కంపెనీలో ఎంప్లాయీ అయ్యి ఉంటే కనుక మీరు ఎంప్లాయీ సెలెక్ట్ చేస్తే కనుక ఎంప్లాయీస్కి కొంచెం బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కొంచెం తక్కువ ప్రైస్కి మీరైతే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో కొన్ని కంపెనీస్లో మనకు 3rd ఆప్షన్ కూడా వస్తుంది, షేర్ హోల్డర్ అనేసి. అలాగే కొన్నిటికి డైరెక్ట్గా మనం అప్లై అనగానే ఇంకా ఇన్వెస్టర్ ఆర్ ఎంప్లాయీ అనే ఆప్షన్ రాకుండా డైరెక్ట్గా అప్లై అనేసి వచ్చేస్తుంది. బట్ ఈ ఫస్ట్ క్రై వాళ్ళు ఇలాగ మనకి ఇండివిజువల్ ఇన్వెస్టర్ అండ్ ఎంప్లాయీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో దీన్ని మనము ఏదైతే మనకి వర్తిస్తుందో అది సెలెక్ట్ చేయాలి. సో ఇండివిజువల్ ఇన్వెస్టర్ అని సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే నేను అందులో ఎంప్లాయీ కాదు కాబట్టి ఇండివిజువల్ ఇన్వెస్టర్ అని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మనకి అప్లై అనే బటన్ ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు చూసుకుంటే కనుక మినిమం క్వాంటిటీ. సో ఈ మినిమం క్వాంటిటీ అనేది 32, అంటే ఒక్కొక్క లాట్ సైజు 32 అనమాట. 32 షేర్స్ అనేవి ఒక లాట్ కింద కౌంట్ అవుతుంది. సో ప్రైస్ రేంజ్ కూడా 440 to 465 రూపీస్. సో 440 అనేది స్టార్టింగ్ అండ్ మ్యాక్సిమం 465. సో మనం ఈ మధ్య ప్రైస్లో మనం బిడ్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో అలాగే డేట్స్ కూడా ఇందాక చూసినట్టుగా 6th to 8th ఆగస్ట్ 2024 అని వచ్చింది.
సో ఇండివిజువల్ ఇన్వెస్టర్ మనం సెలెక్ట్ చేసాం కాబట్టి అది. సో ఇక్కడ మీకు ఇష్యూ సైజ్ అలాగే డిస్కౌంట్ ఏమన్నా ఉందా అనేది మనకి ఇక్కడ అయితే నాట్ అప్లికబుల్. అదే కనుక మీరు ఎంప్లాయీ అని సెలెక్ట్ చేస్తే కనుక మీకు డిస్కౌంట్ ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయీస్కి వాళ్ళు కొంచెం డిస్కౌంట్ అనేది ఇక్కడ 44 రూపీస్ అనేది డిస్కౌంట్ ఇచ్చారు. ఇక్కడ మనకి చూస్తే కనుక ఈ డిస్కౌంట్లో ఇందాక నాట్ అప్లికబుల్ అని వచ్చింది, ఇప్పుడు ఎంప్లాయీ పెట్టాం కాబట్టి 44 రూపీస్ అయితే కనిపిస్తుంది. బట్ మీరు ఆ కంపెనీలో ఎంప్లాయీ అయితేనే మీరు ఆ ఎంప్లాయీ ఆప్షన్ అనేది మీరు వాడవలసి ఉంటుంది. సో ఇండివిజువల్ ఇన్వెస్టర్ సెలెక్ట్ చేద్దాము. సో లాట్ సైజ్ కూడా 32. సో అది ఇక్కడ కూడా ఉంది, మినిమం క్వాంటిటీ 32 అంటే దాని అర్థం లాట్ సైజ్ 32. సో మీరు ఎన్ని లాట్స్ కావాలంటే అన్ని టైమ్స్ 32 మీకు షేర్స్ అలాట్ అవుతాయి. సో అలాగే ఇక్కడ మనకి ఒక రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఈ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ చదవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఇందులో అప్లై చేసుకునే ముందర ఐపీఓలో ఈ ప్రాస్పెక్టస్లో అన్నీ డీటెయిల్గా ఉంటాయి. ఆ కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది, దాని ఏం డీటెయిల్స్ అంతా, ఫైనాన్షియల్ డీటెయిల్స్ అండ్ ఏమైనా లోన్స్ ఉన్నాయా అండ్ వాళ్ళ షేర్ వాల్యూ ఎలా ఉంది, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అనేవి వాళ్ళ లైసెన్సెస్ కానీ ఏమైనా కూడా అన్నీ మీకు ఇందులో కనిపిస్తాయి. సో అవన్నీ మీరు వెరిఫై చేసుకుని మీకు ఆ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు బెనిఫిట్గా ఉంటుంది అనుకుంటేనే మీరు ఈ ఐపీఓకి ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వెళ్ళండి. సో దాని మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఇలాగా ఒక ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఫైల్ డౌన్లోడెడ్, ఓపెన్ ఫైల్ అని వస్తుంది. సో ఆ ఫైల్ మీరు ఓపెన్ చేసుకుంటే కనుక మీకు అన్నీ డీటెయిల్గా చదువుకోవచ్చు. సో ఇక్కడ ఐపీఓ స్టేటస్ అంటే ఆఫర్ స్టార్ట్లో ఉంది ప్రస్తుతం. ఇది 6/8/2024 ఆఫర్ స్టార్ట్ అయింది. సో ఆఫర్ ఎండ్ ఎప్పుడు అవుతుంది, 8/8/2024. సో ఈరోజు 8th ఆగస్ట్. సో ఈరోజే ఆఫర్ అనేది ఎండ్ అవుతుంది. సో అలాట్మెంట్ అనేది మనకి 9th కల్లా అలాట్మెంట్ మనకి అలాట్ అయ్యాయా లేదా ఆ షేర్స్ అనేది మనకి రేపటికి తెలుస్తుంది. సో వాళ్ళ డేట్ అయితే 9th ఆగస్ట్ పెట్టారు. సో ఇదేంటంటే మనం అప్లై చేసిన తర్వాత మనం ఎన్ని అప్లై చేస్తే అన్నీ అలాట్ అయిపోతాయని కూడా లేదు. సో అది కంపెనీ వాళ్ళ మీద ఉంటుంది. సో వాళ్ళు ఎన్ని షేర్స్, ఎవరికి ఎన్ని షేర్స్ అలాట్ చేస్తారా అనేది అదంతా బిడ్డింగ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఎంతకు బిడ్ చేసాము అనేది కూడా వాళ్ళు చూసుకుని ఎంతమంది ఎంత అమౌంట్స్కి బిడ్ చేశారు అనేది కూడా అవన్నీ వాళ్ళు చూసి దాన్ని బట్టి వాళ్ళు అలాట్మెంట్ చేస్తారు. సో ఒకవేళ మీరు ఏదైనా క్యాన్సిలేషన్ అయినా కూడా మీకు షేర్స్ అన్నీ అలాట్ అవ్వలేదు అన్నప్పుడు మీ మనీ అయితే ముందర బ్లాక్ అవుతుంది. సో మీకు ఎన్ని షేర్స్ అలాట్ అయితే కనుక మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు రిఫండ్ అయిపోతుంది. ఆ రిఫండ్ ఇనిషియేషన్ కూడా 12th ఆగస్ట్, అలాగే డీమ్యాట్ ట్రాన్స్ఫర్ 12th ఆగస్ట్ అని పెట్టారు. అలాగే లిస్టింగ్ కూడా వాళ్ళది 13th ఆగస్ట్ అవుతుంది. మ్యాండేట్ ఎండ్ ఏమో 23rd ఆగస్ట్ అనేసి వచ్చింది. అంటే మీరు ఏదైనా క్యాన్సిలేషన్ చేసుకోవాలన్నా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ దానికి కూడా మీరు ఆఫర్ ఎండ్ అయ్యే లోపల మీరు క్యాన్సిల్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఆఫర్ ఎండ్ ఆ రోజు ఇప్పుడు ఇది 8th అనేసి ఉంది కదా. సో ఈరోజు సాయంత్రం లోపల ఈ ఆఫర్ అనేది ఎండ్ అయిపోతుంది 5 PM. సో మీకు ఏదైనా క్యాన్సిలేషన్స్ ఉన్నా కూడా ఈ లోపల చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు సబ్స్క్రిప్షన్ డేటా అనేది కూడా కనిపిస్తుంది. సో సబ్స్క్రిప్షన్ డేటా కూడా మీరు దాన్ని కంపెనీ గురించి ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఏంటి, ఎక్కడ ఉంది అనేవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. బిడ్ డీటెయిల్స్ ఎలాగున్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ మనం అప్లై అనేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనం యూపీఐ ఐడి అనేది ఫస్ట్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. సో మన ఏ బ్యాంక్తో మనము ఈ ఐపీఓలో అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ బ్యాంక్ యొక్క యూపీఐ ఐడి. సో అంటే మనము ఫోన్పే యాప్, యూపీఐ యాప్స్ ద్వారానే పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఆ పర్టికులర్ యూపీఐ యాప్ యొక్క ఐడిని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో మీరు యూపీఐ ఐడి ఎంటర్ చేయగానే ఏ బ్యాంక్ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నాకు ఇప్పుడు వెరిఫైడ్ అనేసి అయితే వచ్చింది. సో యాక్టివ్గా ఉంది ఆ యూపీఐ ఐడి అంటే కనుక మీకు వెరిఫైడ్ అని వస్తుంది. సో తర్వాత ఇక్కడ మనకి బిడ్ 1 out of 3 అనేసి, అంటే మనకి 3 బిడ్స్ అనేవి అయితే మనం ప్లేస్ చేయొచ్చు. సో ఆ బిడ్స్లో కూడా మీరు డిఫరెంట్ ప్రైసెస్ పెట్టి మీరు బిడ్స్ అనేవి పెట్టచ్చు. సో అందులో ఏ ప్రైస్కి అలాట్ అయితే కనుక ఆ ప్రైస్లో మీరు ఎన్ని క్వాంటిటీ ఇక్కడ ఎంత పెట్టారో అన్ని షేర్స్ అనేవి మీకు అలాట్ అవుతాయి. ఆర్ మీరు సింగిల్ కట్ ఆఫ్ ప్రైస్ అనేసి ఉంది కదా. సో ఈ కట్ ఆఫ్ ప్రైస్ ప్రస్తుతం ఏముంటుంది, సో 465 ఉంది. సో ఈ 465కే కూడా మీరు బిడ్ అనేది ప్లేస్ చేయొచ్చు. ఆర్ ఈ 444 నుంచి 465 లోపల కూడా మీరు ఏదో ఒక అమౌంట్కి మీరు అనేది బిడ్ అనేది ప్లేస్ చేయొచ్చు. సో ఒకవేళ కనుక ఇక్కడ మనం ఈ కట్ ఆఫ్ ప్రైస్ అని అన్సెలెక్ట్ చేసేస్తే ఇక్కడ మీకు బిడ్ ప్రైస్ మీకు ఎంటర్ చేసే అవకాశం వస్తుంది. సో ఇక్కడ 440 ఉంది కాబట్టి 440 అని కూడా మీరు పెట్టచ్చు.
ఆర్ అక్కడ ఉన్న బిడ్ ప్రైస్ కంటే మనం తక్కువ అయితే పెట్టలేము. సో ఇక్కడ బిడ్ ప్రైస్ ఏదైతే ఉందో 440 to 465 ఉంది కాబట్టి మనం ఇక్కడ మినిమం 440 అయినా పెట్టచ్చు, లేదా మీరు 450 కూడా పెట్టుకోవచ్చు. సో అది మీరు డిసైడ్ చేసుకొని ఎంత కావాలంటే అంత ఇక్కడ అమౌంట్ అనేది మీరు ఎంటర్ చేయొచ్చు 465 లోపల. సో ఇలాగ ఒక బిడ్ మనము 450కి పెట్టాము. అలాగే సెకండ్ బిడ్ అలా 3 బిడ్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. సో యాడ్ అనేసి మళ్ళీ సెకండ్ బిడ్ కూడా మీరు కట్ ఆఫ్ ప్రైస్కే ఉంచవచ్చు. కట్ ఆఫ్ ప్రైస్ ఉంటే కనుక 465 కాబట్టి ఆ 465కి అలాగే ఉంచేయచ్చు, లేదా ఇక్కడ మీరు మరొక అమౌంట్తో కూడా మీరు బిడ్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు 460 అనేసి. ఆ తర్వాత ఇంకొక బిడ్ కూడా, థర్డ్ బిడ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అది కట్ ఆఫ్ ప్రైస్కే మీరు సెట్ చేసి ఉంచవచ్చు. సో ఇలాగ మనం డిఫరెంట్ అమౌంట్స్తో 3 బిడ్స్ అయితే ప్లేస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ బిడ్స్ ఎంటర్ చేసినప్పుడు కూడా క్వాంటిటీ అనేది ఇక్కడ 32 ఉంది కదా. సో వన్ లాట్ ఈస్ 32. సో మీరు 35 అంటే కనుక మీకు రాదు. సో ఇక్కడ ఏంటంటే మీకు జస్ట్ ఆ మల్టిపుల్స్లోనే పెట్టాలి. మీరు 64 అని పెడితే కనుక మీకు 2 లాట్స్ అనేది. సో ఇక్కడ మీకు 28,800 అనేసి వచ్చింది. సో ఈ ప్రైస్కి ఇన్ని 2 లాట్స్ యొక్క పేయబుల్ అమౌంట్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇది చూస్తే కనుక ఈ ఫస్ట్ బిడ్ నేను ఏదైతే 64కి పెట్టాను కాబట్టి అది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం సింగిల్ బిడే పెట్టాలనుకుంటే కూడా ఈ మిగిలిన బిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి చూపించాను కాబట్టి అది ఇక్కడ పక్కనే డిలీట్ ఉంది కదా, ఆ డిలీట్ మీద ప్రెస్ చేస్తే కనుక ఆ బిడ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు మళ్ళీ సింగిల్ బిడ్డే ఉంది. సో ఇది నేను కట్ ఆఫ్ ప్రైస్కే మీకు డెఫినెట్గా రావాలి అనుకుంటే కనుక మీరు కట్ ఆఫ్ ప్రైస్కి పెట్టుకుంటే కనుక మీకు డెఫినెట్గా కొన్ని షేర్స్ అయినా మీకైతే అలాట్ అవుతాయి. సో ఇప్పుడు నేను లాట్ సైజ్ కూడా 64 పెట్టాను, ఇక్కడ 450 ఉంది కాబట్టి ఇది 28,800 వచ్చింది. సో ఇది నేను 32 ఉంచుతాను. సో అప్పుడు చూస్తే కనుక 14,400 అనేది ఇక్కడ మనకి అమౌంట్ పేయబుల్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఇది సబ్మిట్ అనేది చేయవలసి ఉంటుంది. ఈ సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క సక్సెస్ అప్లికేషన్ ఇన్ ప్రోగ్రెస్, యూ విల్ రిసీవ్ ఏ యూపీఐ మ్యాండేట్ వన్స్ ద ఐపీఓ మార్కెట్ ఓపెన్స్. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ బై 8/8/2024 5 PM టు కంప్లీట్ యువర్ ఐపీఓ అప్లికేషన్. ఇప్పుడు మనం జస్ట్ ఐపీఓకి అప్లై చేసామంతే. దీనికి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. అదేంటంటే వాళ్ళు ఫస్ట్ ఒక యూపీఐ మ్యాండేట్ అనేది మనకి పంపిస్తారు. సో మీకు ఫోన్పేకి కానీ మీ దగ్గర ఏ యూపీఐ యాప్ ఉంటే జీపే అవ్వచ్చు ఆర్ పేటిఎం అవ్వచ్చు, అందులో మీకు మ్యాండేట్ వస్తుంది. సో ఆ మ్యాండేట్ని మీరు యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. సో ఈరోజు సాయంత్రం 5 లోపల, ఏదైతే క్లోజింగ్ డేట్ ఈరోజే కాబట్టి వాళ్ళు ఈరోజుని ఇచ్చారు. సో 5 PM లోపల యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మన ఐపీఓ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అప్పటిదాకా మీరు జస్ట్ ఇక్కడ మనం ఇది ఫిలప్ చేసి ఉంచాం తప్ప అప్లికేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వదు. సో ఇక్కడ మనం ఓకే అందాము. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళి ఫోన్పే యాప్లో చూద్దాము. సో ఇక్కడ ఫోన్పే యాప్ ఓపెన్ చేస్తే మనకి నోటిఫికేషన్స్లో అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. చూద్దాము. ఒకసారి కొంచెం టైం అయితే పట్టచ్చు. సో కాసేపు వెయిట్ కూడా చేయవలసి రావచ్చు మీకు. ఇప్పుడు మనకి ఇక్కడ ఫోన్పే యాప్లో మనకు ఒక నోటిఫికేషన్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేద్దాము. యూ హ్యావ్ రిసీవ్డ్ అన్ ఆటోపే రిక్వెస్ట్ ఫ్రమ్ బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్. అంటే ఇందాక మనం చూసాం కదా ఫస్ట్ క్రై వాళ్ళది ఈ బ్రెయిన్ బీస్ సొల్యూషన్ లిమిటెడ్ అనేది. సో ఇది మనము ఇక్కడ క్లిక్ టు యాక్సెప్ట్ అని చెప్పాలి. సో అప్పుడు ఏదైతే ఆటోపే మ్యాండేట్ 14,400 కదా మనకి ఇప్పుడు వచ్చింది. సో అది బ్లాక్ అవుతుంది అనమాట. ఆ అమౌంట్ ఏదైతే ఉందో మీ అకౌంట్లో బ్లాక్ అవుతుంది. వన్స్ మీకు ఎన్ని షేర్స్ అలాట్ అయ్యాయో దాన్ని బట్టి మీ అమౌంట్ అనేది ఫర్దర్గా వెళ్తుంది. ఒకవేళ మీకు ఏ షేర్స్ అలాట్ అవ్వలేదంటే కనుక మళ్ళీ ఆ 14,400 ఏదైతే బ్లాక్ అయ్యిందో అది మళ్ళీ మీ అకౌంట్లోకి రీఫండ్ అయితే అయిపోతుంది. మీ అకౌంట్లోంచి వెళ్ళదు కాబట్టి రీఫండ్ అనే క్వశ్చన్ లేదు. సో అకౌంట్లోంచి వెళ్ళదు కాబట్టి అకౌంట్లోనే ఉంటుంది, బట్ బ్లాక్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం క్లిక్ టు యాక్సెప్ట్ అని ఇచ్చారు కాబట్టి దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు ఆటోపే రిక్వెస్ట్ అనేసి వచ్చింది 14,400 ఎక్స్పైర్స్ ఆన్ 8th August. ఇక్కడ మీకు డిక్లైన్ అనేసి పే అంటే కనుక మీకు ఆటోమేటిక్గా పేమెంట్ అనేది అయితే అయిపోతుంది. సో ఆ అమౌంట్ బ్లాక్ అవుతుంది. సో ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ కూడా అన్నీ మీకు కనిపిస్తాయి. ఆ మెసేజ్ ఏదైతే మీ జీరోధా అకౌంట్ నంబర్ అది కూడా మీకు ఇక్కడ ఐడి కనిపిస్తుంది. సో అలాగే ట్రాన్సాక్షన్ ఐడి ఏమిటి అనేది కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ మనము పే అనేసి అని చెప్పాలి.
ఇప్పుడు ఇక్కడ కూడా మీకు డిక్లైన్ చేసే ఆప్షన్ అయితే ఉంది. మీరు ఫర్దర్‌గా వెళ్ళదలుచుకోకపోతే గనుక మీరు డిక్లైన్ అని కూడా చెప్పేస్తే గనుక మీ ఆటో పే మ్యాండేట్ అనేది డిక్లైన్ అవుతుంది. సో, మీ ఐపీఓ అప్లికేషన్ అనేది కూడా మీది ఫర్దర్‌గా వెళ్ళకుండా అక్కడే ఆగిపోతుంది ఆ ప్రాసెస్ అనేది. సో, ఇక్కడ మనం పే అనేసి చెప్పాలి. సో, ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది మీ సేమ్ ఇప్పుడు ఏదైతే మనం పేమెంట్ అనేది చేసామో మాక్సిమం మ్యాండేట్ 14,400 విల్ బి ఆటో పేడ్ అనేసి. సో, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో, ఈ ఆటో పే మ్యాండేట్ ఏదైతే ఉందో ఎండ్ డేట్ 23rd ఆగస్ట్ దాకా ఈ ఆటో పే మ్యాండేట్ అనేది వ్యాలిడ్‌గా ఉంటుందన్నమాట. సెట్ ఆటో పే అనేసి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ యూపీఐ పిన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఆటో పే సెట్ అయింది. ఇక్కడ మీ ఆటో పేలోకి వెళ్తే కూడా మీరు ఇప్పుడు ఇచ్చిన మీ మ్యాండేట్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఆటో పే మ్యాండేట్ చూడాలంటే కనుక మీ ప్రొఫైల్ పిక్చర్ ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ మేనేజ్మెంట్లో ఆటో పే అని కనిపిస్తుంది. సో, దాని మీద ట్యాప్ చేద్దాం. సో, ఇక్కడ మళ్ళీ మై ఆటో పేస్లో ఇక్కడ బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్ అనేది ఫస్ట్ క్రై ఐపీఓ rupees 14,400 ఈజ్ బ్లాక్డ్ ఇన్ యువర్ అకౌంట్ అండ్ విల్ బి డెబిటెడ్ బై 23rd ఆగస్ట్ 2024 అనేసి అయితే వచ్చింది. సో, ఇది మన ఆటోపే మ్యాండేట్ ఈ విధంగా చూసుకోవచ్చు మనము. ఇప్పుడు మళ్ళీ మనం జీరోధాలోకి వెళ్ళి చూద్దాము. సో, ఇప్పుడు మనం అప్లై చేసిన ఐపీఓ అనేది కనిపిస్తుంది ఎక్కడ అనేది. సో, ఇప్పుడు ఇందాక మనం ఈ ఆన్ గోయింగ్ నుంచి ఉన్నాము, అక్కడ మనం అప్లై చేసాము. ఇప్పుడు మళ్ళీ అప్లైడ్లోకి వెళ్ళి చూస్తే కనుక ఫస్ట్ క్రై ఇండివిజువల్ ఇన్వెస్టర్ అండ్ పెండింగ్. ఎందుకంటే ఇది ఇవాల్టి దాకా దీని ఇంకా అలాట్మెంట్ అవ్వలేదు కాబట్టి ఇది మనకి పెండింగ్ అనే కనిపిస్తుంది. సో, ఈవేళ క్లోజ్ అవుతుంది ఐపీఓ కాబట్టి మనకి అలాట్మెంట్ అనేది బై 23rd ఆగస్ట్ అయితే మీకైతే తెలుస్తుంది మీకు అలాట్ అయిందా లేదా అనేది కూడాను. సో, చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగ మనం జీరోదా నుంచి ఐపీఓకి అప్లై చేయాలో. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో, నెక్స్ట్ ఐపీఓ పర్టికులర్ ఈ ఫస్ట్ క్రై ఐపీఓకి మీకు అప్లై చేసే అవకాశం రాకపోవచ్చు. ఎందుకంటే ఈ వీడియో రిలీజ్ అయినప్పటికీ మీకు ఈ డేట్స్ అయితే అయిపోతాయి కాబట్టి. బట్ ఇన్ కేస్ అప్పుడు ఫ్యూచర్లో ఏ ఐపీఓ ఉంటే కనుక దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్కి ఫస్ట్ టైమర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.